శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. దివ్యమైన రాసలీల యొక్క భావాన్నంతటినీ కూడా కృష్ణ పరమాత్మ ఉపదేశముగా అందించారు నారాయణ తీర్థుల వారు. అది ఛాందోగ్యోపనిషత్ మంత్రమయంగా అందిస్తున్నారు. తద్వారా ఆత్మతత్వం అంటే ఏమిటో ఎరుకుపరుస్తున్నారు. ఆ ఆత్మతత్వమే కృష్ణుడు. అద్వయమఖండితమశేష జగదాదిం యత్ర చ జగత్రితయమాస్థితమనంతే యత్ర విలయం పునరుపైతి మృది కుంభో యద్వదవధారయత సత్యమితి మామోం. అద్వయం, అఖండితం, అశేష జగత్ ఆది. సమస్త జగత్తుకి ఆదియందు ఏ తత్వమున్నదో ఆ తత్వమునందే ఈ జగత్తంతా పుట్టి పెరిగి లయమవుతున్నది. జగతి పుట్టి పెరిగి లయమవుతున్నా ఏ మార్పు లేకుండా శాశ్వతముగా ఉన్న ఏ ఓంకార ప్రతిపాద్యమైన సత్యమున్నదో అదే నేను అన్నాడు. అంటే పరమాత్మ అంటే ఏమిటి అనే అవగాహన స్పష్టముగా మన ఉపనిషత్తులు చెప్పాయి. ఆ మాటను ఇక్కడ అందిస్తున్నారు. ఇక్కడ అశేష జగదాదిం అనే మాట సరిగ్గా ఛాందోగ్యంలో ఏ మంత్రం ఆధారంగా తీసుకుని అంటున్నారు నారాయణ తీర్థులను గమనించితే, సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం తద్ధైక ఆహురసదేవేదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం. ఈ ఏకమేవాద్వితీయం అనేది ఆవృత్తులతో మాటిమాటికి చెప్పడం జరిగింది. ఆ ఏకమేవ అద్వితీయం అనే మాటే అద్వయం, ఏకమనే మాట అఖండితం. సరిగ్గా భావాలు అలాగే తీసుకొచ్చి చూపిస్తున్నారు. అటువంటి పరమాత్మ యందు జగత్తు ఏ విధంగా వస్తున్నది అంటే ఇది నిజానికి పరిణామవాదము అని వేదాంతం ఒప్పుకోదు. పరిణామవాదము అంటే పరమాత్మ ప్రపంచముగా మార్పు చెందాడు అనడానికి లేదు. అలా మార్పు చెందాడు అంటే మళ్ళీ ఆయనలో పరిణామం అనే దోషం కనబడుతున్నది. పరమాత్మ ప్రపంచంగా మార్పు చెందడం కాదు, మార్పు చెందుతున్నట్టుగా కనిపిస్తున్న ఈ ప్రపంచం పరమాత్మ యందు భాషిస్తున్నది. అది గ్రహించవలసిన విధానం. అందుకు ఆ తర్వాత చరణంలో దాన్ని స్పష్టం చేస్తున్నారు. యచ్చ నిజ శక్తియుతమైక్షత పురస్తాత్ యత్ పునరభుద్వికృతమైక్షత సుతేజ యచ్చకమభుత్ పునరుదైక్షత యదన్నం జాతమవధారయత సత్యమితి మామోం. ఇక్కడ ఐక్షత అనే శబ్దంతో 3 వాక్యములు చూపించారు. ఈ ఐక్షత అనేటువంటి భాగమంతా కూడా ఛాందోగ్యంలో ఒక ప్రపాఠక ఖండంలో మనకు కనబడుతున్నది. దాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏమిటి అంటే రాసలీల అనేది సామాన్యమైనది కాదు అని అర్థమవుతున్నది దీనివల్ల. కేవలం రాసలీల అనగానే కృష్ణ గోపికల యొక్క శృంగారలీల అనే సామాన్య భావం కలిగినటువంటి అతి సామాన్యులకి బుద్ధి చెప్తూ ఇక్కడ అది ఎంతో లోతైనటువంటి ఉపనిషద్భావమును ముందు స్పష్టమవుతుంది. ఇందులో చెప్పినటువంటి పరతత్వం అర్థమైందా అర్థం కాలేదా అనేది పక్కన ఉంచి అంత తేలిగ్గా అర్థం కాని తత్వం రాసలీలలో ఉన్నది అనే విషయం అర్థమైతే చాలు మన బతుకులు బాగుపడ్డట్టే. అందుకు ఈ 2వ చరణం మరొక విశేషాంశాన్ని చెప్తున్నది. యచ్చ నిజశక్తియుతమైక్షత పురస్తాత్. ఇప్పుడు పరమాత్మ యందు జగత్తు ఏ విధంగా భాషిస్తున్నది అంటే ముందుగా ఆయన ఐక్షత అన్నారు. ఐక్షత అనగా ఇక్కడ సంకల్పించుట అని అర్థం. చూచుట, సంకల్పించుట 2 అర్థములు. పరమాత్మ సాక్షీభూతంగా ఈ జగత్తుని చేస్తున్నాడు నిర్వికారముగా అని చెప్పడం కోసమే ఐక్షత అనే మాట వేశారు. ఇది పరమాత్మ యొక్క సంకల్పము చేత అని. అయితే నిజానికి పరమాత్మ కామ సంకల్పాదులు లేనటువంటి వాడు. కానీ తన యొక్క మాయాశక్తితో ఇది నిజశక్తియుత అనే మాట వేశారు. ఇక్కడ పరమాత్మ తనదైన శక్తి అయిన మాయాశక్తితో ఐక్షత సంకల్పంతో ఆయన యందు ఈ జగత్తు భాషించినది. ఏ విధంగా అనే దాన్ని చూపిస్తున్నారు. ఐక్షత పురస్తాత్. మొట్టమొదటిగా ఆయన యొక్క ఈక్షణ శక్తి చేత, తనదైన శక్తి యొక్క ఈక్షణత్వము చేత అనొచ్చు, లేదా తనదైన ఈక్షణ శక్తి చేత. దీన్ని మాయ అని, పరాశక్తి అని ఇలా రకరకములుగా మాట్లాడుతూ ఉంటారు. సృష్టికి పూర్వం ఉన్న పరమాత్మ యందు సృష్టి జరుగుతున్నది. ఆ పరమాత్మ యొక్క ఈక్షణ శక్తి చేతనే తేజస్సు, జలము, అన్నము కలిగాయి. ఇది క్రమం చూపిస్తున్నారు. వీటి ద్వారా ఏర్పడినటువంటి జీవులు ఎలా ఉన్నారో చూపిస్తున్నారు 3వ చరణంలో. యత్ పునరభుత్రివిధ పూరుష శరీరం యత్తదను విశ్వమఖిలం త్రివృతమాసీత్ జీవకలయా సకల సాక్ష్య వికృతం సత్ తత్వమవధారయత సత్యమితి మామోం. యత్ పునరభుత్రివిధ పూరుష శరీరం. ఆడ తర్వాత ఏర్పడినవి తర్వాత తేజస్సు, జలము, అన్నము ఏర్పడిన తర్వాత ఏర్పడినవి త్రివిధ పూరుష శరీరం. 3 విధములైన జీవ శరీరములు ఏర్పడ్డాయి అన్నారు. అనగా ఉపాధులు అని అర్థం. జీవులు ఎందరు అంటే ఎన్నో ఉపాధులు అని అర్థం. ఆ ఉపాధులు ఎన్ని రకములు అంటే త్రివిధ, 3 విధములు. మొత్తం ఉపాధులని 3 విధములని చెప్పారు. ఆ 3 విధములు ఏమిటి అంటే మనం ఏవో చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా ఛాందోగ్యోపనిషత్తులో స్పష్టంగా చెప్పారు. అందుకే ఈ కీర్తనకి ఛాందోగ్యోపనిషత్తు కలిపితే కానీ స్పష్టం చేసుకోవాలి. ఆ ఉపనిషత్తులో ఈ త్రివిధ పురుష శరీరం ఏమిటో చెప్తున్నారు. తేషాం కల్వేషాం భూతానాం
త్రీణ్యేవ బీజాని భవంతి అండజం జీవజం ఉద్భిజ్జమితి. అండజ జీవజ ఉద్భిజ్జం, ఇది త్రివిధ పురుష శరీరం. అనగా ఉపాధులన్నీ 3 రకములుగా ఉన్నాయి. అండజములు, జీవజములు, ఉద్భిజ్జములు. అండజములు అంటే గుడ్డు నుండి పుట్టినవి అని అర్థం. పక్షులు మొదలైనవి, కొన్ని జంతువులు కూడా ఆ విధంగా కలుగుతుంటాయి. కానీ అండజములు అంటే పక్షులు మొదలైనవి. అలాగే జీవజములు, దీన్ని జరాయుజము అని కూడా అంటారు. అనగా శరీరములో గర్భము మొదలైన వాటి ద్వారా కలిగేటువంటి జీవజములు. ఇక ఉద్భిజ్జము అనగా విత్తనములను ఛేదించుకుని భూమి కింద నుంచి వచ్చేవి. ఇలా 3 విధములుగా ఉపాధులు జీవులు సృష్టింపబడ్డారు. అనగా ముందు చెప్పింది భూత సృష్టి. భూతముల్లో ప్రధానంగా 3 చెప్పారు: అగ్ని, జలము, అన్నము. అంటే మిగిలిన 2 లేవని కాదు. ఇక్కడ జీవ శరీరములు ఏర్పడడానికి ప్రధానమైనవి ఈ 3 కనుక ఆ 3 చెప్పారు. ఆ తర్వాత జీవులు ఉత్పన్నము. జీవుల శరీరములు 3 రకములు. యత్తదను విశ్వమఖిలం త్రివృతమాసీత్. అదేవిధంగా ఈ జీవులు ఉన్నటువంటి విశ్వమంతా కూడా త్రివృతం. ఈ త్రివృతం అనే శబ్దం కూడా ఛాందోగ్యోపనిషత్తులో చెప్పబడ్డ శబ్దమే. ఈ అనువిశ్వం అఖిలం, ఈ విశ్వం అంతా కూడా త్రివృతం ఆసీత్, త్రివృతముగా ఉన్నది. త్రివృతముగా అంటే 3 చేత ఆవృతమై ఉన్నది అని త్రివృతం అన్నారు. ఆవృతము అంటే నిండినది అని అర్థం. అయితే ఈ విధంగా ఉన్నటువంటి ఈ జగత్తు యందు, జీవుల యందు గొప్ప విషయం ఏమిటి మనం తెలుసుకోవాల్సిందంటే, జీవ కలయా సకల సాక్ష్య వికృతం సత్ తత్వమవధారయత సత్యమితి మామోం. ఈ ఏర్పడినటువంటి ఈ భూతముల యందు, ఈ జీవుల యందు, ఈ విశ్వమునందు కూడా వీడకుండా వ్యాపించిపోయాడు పరమాత్మ. ఇది తెలుసుకోవాల్సింది. అంటే ఇప్పుడు ఈ అగ్ని, జలము, అన్నము, అగ్ని, జలము, పృథివీ, స్వేదజ, జరాయుజ, ఉద్భిజ్జ, ఇవన్నీ కూడా ఈ విశ్వంలో కనబడుతున్నాయి. కానీ వీటన్నిటి యందు అనుకలయ, అను అనే శబ్దం వేశారు. అను అంటే విడవకుండా వ్యాపించిపోయి ఉన్నవాడు ఎవడు అంటే ఆయన పరమాత్మ. ఆయన వల్ల ఇవన్నీ చైతన్యాన్ని పొందాయి. కనుక అగ్నిని, జలాన్ని, వీటిని చూడడం కాదు, ఉపాధుల్ని చూడడం కాదు, వీటన్నిటి యందు జీవుడిగా, జీవ కలయ, జీవ అనే అంశముగా సకల సాక్ష్య వికృతం సత్ వ్యాపించిపోయినవాడు పరమాత్మే. అయితే జీవుడు అని ఎవరిని అనాలి? ఎక్కడి నుంచి నేను అనే భావం వస్తుందో అది జీవవాచకం, ఇంకోటి లేదు. కనుక నేను అనగలిగేటువంటి ప్రతిదీ కూడా జీవశబ్దం చేసి చెప్పబడుతున్నది. అలాంటి జీవకలయ సకల సాక్షి అవికృతం సత్, ఆ జీవ చైతన్యముగా సకల సాక్షిగా ఏ మార్పు లేకుండా ఉన్నవాడు పరమాత్మ. ఇక్కడ భూమి, నీరు, అగ్ని, ఉపాధులు అన్నీ మారుతున్నాయి. కానీ వీటి అంతా కూడా మారకుండా ఉన్న చైతన్యం ఒకటి ఉన్నది. అది నేను అనే స్ఫురణగా చెప్పబడుతున్నది. అదే జీవకలయ. ఆ జీవ చైతన్యముగా ప్రతి దేహమునందు ఉన్నటువంటి ఆ చైతన్యము సకల సాక్షి, అన్నిటికీ సాక్షి అయినటువంటిది. అవికృతం, దానిలో వికృతులు లేవు. వికృతులు అనగా మార్పులు. అవికృతం అంటే ఏ మార్పు లేనిది. అదే సత్, అదే శాశ్వతమైన సత్పదార్థము. ఆ సత్పదార్థమే నేను, అదే ఓంకార ప్రతిపాద్యమైన పరమాత్మ అని తెలుసుకో అన్నాడు కృష్ణ పరమాత్మ. అటువంటి పరమాత్మకు నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.